హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు చూపించబోతున్న రెసిపీ పప్పు చెక్కలు. ఈసారి మీరు చెక్కలు చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా గుల్లగా కరకరలాడుతూ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో మనం కలుపుకోవడానికి ఈజీగా ఉన్న గిన్నెలో ఒక అరకిలో బియ్యం పిండి తీసుకున్నాను. ఈ పిండి ఇంట్లో తయారు చేసుకున్నదే, ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్న పిండి ఇది. మీరు ప్యాకెట్ పిండి అయినా ఈ విధంగానే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, ఇవి ఒక 4 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు గంట అయినా 2 గంటలైనా నానబెడితే సరిపోతుంది. పెసరపప్పు ఇలా బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ బియ్యం పిండిలో 1.5 టీ స్పూన్లు ఉప్పు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇక్కడ వెన్న వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న తీసుకోండి. ఈ వెన్నని ఒక 3-4 టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోవాలి. వెన్న అనేది మనం బియ్య పిండిలో వెన్నని బాగా ఫస్ట్ కలుపుకోవాలి. ఈ ఉప్పును వెన్నని ఫస్ట్ బాగా కలపాలి. బియ్య పిండికి చూసారా ఇలా కలపాలి, బాగా పట్టినట్టు బాగా కలపాలి. తర్వాత మనం బియ్య పిండి చేతిలో తీసుకుంటే బైండ్ అవ్వాలి, బాగా ఇలా ముద్దలాగా అయినట్టు ఉండాలి. లేదంటే మళ్ళీ మీరు కొంచెం వెన్న వేసుకొని కలుపుకోండి. ఇక్కడైతే నేను చెప్పిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక 2 ఇంచులు అల్లం తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా అయితే చెక్కలు మనకి అక్కడక్కడ తగులుతూ మంచి టేస్టీగా ఉంటాయన్నమాట. అందుకే ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని బియ్య పిండిలో వేసుకోవాలి. వేసుకున్నాక 1 టీ స్పూన్ జీలకర్ర, నువ్వులు ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ నీళ్ళు వేయకుండా ఈ బియ్య పిండిలో మొత్తం ఈ మసాలాలు మొత్తం బాగా కలిసినట్టు ఫస్ట్ కలుపుకోండి. మనం పెసరపప్పు సగ్గుబియ్యం అనేది ఇలా ఎక్కువగా వేసుకోవడం వలన చెక్కలు మనకి పంటికి బాగా తగిలి టేస్టీగా వస్తాయి. ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి గుల్లగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ టైంలో బాగా కలుపుకున్నాం కదా, ఈ టైంలో మీరు ఉప్పు కారం సరిపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో వేడిగా ఉన్న నీళ్ళు వేసుకోండి. ఇలా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ముద్దని మరి గట్టిగా కలుపుకూడదు, అలా అని మరి లూజ్గా కలుపుకూడదు. చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకోండి. ఇలా కలుపుకుంటే మనకి చెక్కలు ఒత్తుకునేటప్పుడు మనం చక్కగా ఒత్తుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కువ నూనె అనేది పీల్చకుండా క్రిస్పీగా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలాంటిది ఏదైనా గుంతగా ఉన్న ఇలా లోతుగా ఉన్న స్పూన్స్ ఉంటే ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకొని ఇలా మనం చుట్టుకుంటే మనకి చెక్కలన్నీ ఒకే సైజులో ఉంటాయి. అందుకని ఇలా చుట్టుకోండి. ఒకే సైజులో మనం చేయొచ్చు చెక్కల్ని. ఇలా కొంచెం మనకు కావాల్సినవి బాల్స్ని ఇలా చుట్టుకొని మిగతా పిండి పైన ఒక తడి బట్టని ఇలా కప్పి ఉంచండి. దీనివల్ల మనకి మిగతా పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ చెక్కలు ఒత్తుకోవడానికి ఇక్కడ ఏదైనా ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ కవర్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఒత్తుకోవడానికి ఇలా బరువుగా ఉన్న నేను ఇలా అల్లం వెల్లుల్లి దంచుకుంటాం కదా, ఈ బరువుగా ఉన్న ఇలాంటిది నేను తీసుకున్నాను. ఈ రాయిని దీనికి ఇలా ప్లాస్టిక్ కవర్ కట్టి ఇలా పెట్టుకున్నామంటే కొంచెం ఆయిల్ రాసి మనకి చెక్కలు ఒత్తుకునేటప్పుడు చెక్కలు అనేవి అంటుకోకుండా ప్రతిసారి అంటుకునే ఇబ్బంది ఉండదు. ఈజీగా అంటుకోకుండా మనం ఇలా చేయొచ్చు. తర్వాత ఈ కవర్కి సరిపడా ఇలా బాల్స్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ ఈ ఆయిల్ కవర్కి 6 అనేవి వచ్చాయి. 6 చెక్కలు చేయొచ్చు. ఇలా ఒక వాయికి ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వాయి ఫ్రై అయ్యేసరికి
నెక్స్ట్ మళ్ళీ మనం ఫ్రై చేసుకోవడానికి మరొకసారి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు ఈజీగా. ఇలా కొంచెం ప్రెస్ చేయాలి. ఈ బరువు మనం ఇలా పట్టుకున్నాం కదా ఈ స్టోన్తో, ఇలా కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే మనకి చక్కగా చెక్కలు అనేవి ఒత్తుకోవచ్చు. చూడండి, థిక్నెస్ అనేది ఇలా ఉండాలి, మరి పలుచగా కాకుండా మరి మందంగా కాకుండా. తర్వాత ఇక్కడ మనకి నూనె అనేది బాగా వేడెక్కింది. ఇలా వేడిగా ఉన్న నూనెలో ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని చెక్కలన్నిటిని వేసుకోవాలి. ఆయిల్కి తగినట్టు, కడాయికి తగినట్టు, నేను ఇక్కడ మీడియం కడాయి తీసుకున్నాను. 6 చెక్కలు ఫ్రీగా వేయించుకోవచ్చు. మనం కలుపుకోవడానికి కూడా వీలుగా ఉండాలి కదా, అందుకని ఇలా 6-7 చెక్కలు మీడియం కడాయిలో పడతాయి. ఇలా 2 వైపులా వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత 2 వైపులా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఎక్కువ మరీ రెడ్ కలర్లో రాకూడదు, ఈ కలర్లో వస్తే సరిపోతాయి. టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కలర్లో వచ్చినప్పుడు తీసుకుంటే. ఇలా ఆయిల్ అనేది అంతటిని ఇలా పక్కకి వడకట్టుకొని తీసుకోండి. చూడండి, ఈ కలర్లో వస్తే చాలా బాగుంటాయి. మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి చేసినప్పుడు తప్పకుండా ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేయండి. చూసారా ఎంత ఫ్లేకీగా, చాలా గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. నూనె కూడా ఎక్కువ పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.